వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ పదే పదే ఆరోపణలు చేయడంపై ఆగ్రహంగా ఉన్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అనర్హత వేటు వేస్తామని భయపెడుతున్నారని, రాజీనామా చేయటం మంచిదని ఆయన అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేతలతో అదే చెప్పారని మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. 24వ తేదీన జగన్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలనుకుంటున్నారు. అత్యవసర సమావేశానికి రావాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లేది లేదని జగన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని స్పష్టం చేశారు. అందుకే ఆయన అసెంబ్లీకి వెళ్లడానికి మొగ్గు చూపరని, రాజీనామాలకే ప్రాధాన్యమిస్తారని అంటున్నారు. ఏపీలో తాము తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేకపోయినా హోదా ఇవ్వటం లేదని ప్రజల వద్ద చెప్పాలని ఆయన అనుకుంటున్నారు. కోర్టుకు వెళ్లినా సమాధానం ఇవ్వటం లేదని, అందుకే తాము ప్రజల వద్దకు వస్తున్నామని ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే రాజీనామాలు సమర్పించి ప్రజల్లోకి వెళ్లే విధంగా 24వ తేదీన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైసీపీలో జగన్ నిర్ణయమే ఫైనల్. జగన్ నోట రాజీనామాల మాట విన్న తర్వాత వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలా అనిపించిందో కానీ, ప్రస్తుతం ఆయన రాజకీయ నిర్ణయాలను పరిశీలిస్తోన్న వారికి జగన్ తీసుకునే నిర్ణయాల్లో ఇది ఆత్మహత్యా సదృశ్యమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అనర్హత వేటు వేస్తే రాజీనామా అవసరం పడదు. తామే రాజీనామాలు చేస్తే ఆనందంగా ఆమోదిస్తారు స్పీకర్. ఈ క్రమంలో చర్యలు అన్నారంటే జీతభత్యాలు నిలిపివేయటం. ఇటీవల అసెంబ్లీకి రాని, పనిచేయని ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఎందుకివ్వాలని స్పీకర్ అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోయినా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లుగా టీఏ, డీఏలు పొందుతున్నారు. ఇతర అలవెన్స్లు కూడా పొందుతున్నారు. వాటన్నిటినీ క్యాన్సిల్ చేసే ఆలోచనలో స్పీకర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవే చర్యలు తీసుకుంటే జగన్ పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు. అనర్హత వేటు వేసే ఆలోచన చేస్తే దానికే ప్రాధాన్యం ఇవ్వటం మంచిదన్న అభిప్రాయం ఉంది. అధికార పార్టీ పదవిని పడగొట్టడం వేరు, తామే రాజీనామాలు చేయటం వేరు. ఈ విషయంలో ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తే అది పదవిపై అనర్హత వేటు వేయటం ద్వారానే వస్తుంది. రాజీనామాలు చేస్తే ఆ సానుభూతి మైనస్ అవుతుంది. అనర్హత వేటు వేసినా, రాజీనామాలు చేసినా ఉప ఎన్నికలు వస్తాయి. తమకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా వేధించారని, అసెంబ్లీకి వెళ్లకపోతే జీతాలు కూడా ఆపేశారని చెప్పి ప్రజల వద్దకు ఎన్నికలకు వెళ్తే వారి సానుభూతి లభిస్తుందని జగన్ అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ రాజకీయ వ్యూహాల్లో సానుభూతి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉందని జగన్ నమ్ముతున్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని ఆయన చెబుతున్నారు. దీన్ని నిరూపించడానికి ఉప ఎన్నికలు మంచి చాయిస్. జగన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే ఆ ఆగ్రహాన్ని బయటపెట్టినట్లవుతుందని భావిస్తున్నారని చెబుతున్నారు. కానీ ప్రభుత్వంపై ఏడాది లోపే అసంతృప్తి రావడం ఉండదని, జగన్ రెడ్డి రాజీనామాల ఆలోచన చేస్తే అది ఆత్మహత్యా సదృశ్యమేనని ఆందోళన చెందే వైసీపీ నేతలు ఉన్నారు. జగన్ ఆలోచన ఏంటో 24వ తేదీన తేలనుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.